ఎఫెక్ట్తో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలోనూ హెల్త్ స్క్రీనింగ్ ప్రారంభించారు. తిరుపతి జిల్లా వైద్యాధికారితో మా ప్రతినిధి వినోద్ ఫేస్ టు ఫేస్. ఎబోలా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. తిరుపతి విమానాశ్రయంలో వస్తున్నటువంటి ప్రయాణికులకు క్షుణ్ణమైన వైద్య పరీక్షలు చేసిన తర్వాతే బయటకు పంపించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనతో మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, వారిని అడిగి ఎలాంటి చర్యలు చేస్తున్నారు అనేది తెలుసుకునేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు వస్తున్న ప్రయాణికులు? ఇప్పుడు మేము గత 1 వీక్ నుంచి కూడా ఎబోలా వైరస్ మీద చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. మేము డిస్ట్రిక్ట్ అథారిటీ ఆదేశాల మేరకు మేము ఎయిర్పోర్ట్ అథారిటీస్తో వెళ్ళి వాళ్ళని కలిసాము. వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు కూడా అలర్ట్నెస్ అయితే మాత్రం ఇప్పుడు వచ్చింది. వాళ్ళ అలర్ట్ ప్రకారం మేము వాళ్ళు డిస్కస్ చేసినప్పుడు ప్రస్తుతానికైతే ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ సౌత్ ఆఫ్రికాలో కొన్ని ఏరియాస్, ఉగాండా ఒకటి, సౌత్ సుడాన్ అనే ఒక ఇక్కడి నుంచి అలాంటి ప్రదేశాల్లో ఇది చాలా వరకు వ్యాప్తి చెందిందని, చాలా వరకు డెత్స్ కూడా జరిగినాయని వింటున్నాము. కాకపోతే మన దేశంలోకి అయితే ఇంతవరకు ఒక కేసు కూడా ఎంటర్ అవ్వలేదన్నమాట. కాబట్టి మన దేశంలో మనం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏదైనా సరే ఈసారి ఏదైనా మనకు ఒక కేసు ఎంటర్ అయినా, మన కేసు కానీ ఏదైనా వస్తే ఖచ్చితంగా మీడియా ఛానల్స్ ద్వారా ప్రజలకు అందరికీ కూడా మేము తెలియజేస్తాము. ప్రస్తుతానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు సమ్మరు హాలిడేస్ కాబట్టి మన వాళ్ళు కూడా రకరకాల ప్లేసెస్ విజిట్స్ చేస్తూ ఉంటారు. ట్రైన్ ద్వారా కానీ, బస్సు ద్వారా కానీ, ఫ్లైట్స్ ద్వారా కానీ ఎంటర్ పోతూ ఉంటారు కాబట్టి సో అక్కడంతా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ ఇదొకటి, అక్కడ నుంచి ఇంకోటి టెంపుల్స్ కూడా ఎక్కువ విజిట్ చేయడం జరుగుతుంది. అందులో మనకు ముఖ్యంగా తిరుమల టెంపుల్కి చాలా మంది విజిట్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, కోవిడ్లో మనం ఏ విధంగా అయితే మనం ప్రికాషన్స్ తీసుకున్నామో, సోషల్ డిస్టెన్స్ అని, మాస్క్ వేసుకోవడము, హ్యాండ్ వాష్ చేసుకోవడము, అట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు ప్రివెంటివ్ మెజర్స్లో సరిపోతుంది. ఎందుకంటే ఏదైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. కాబట్టి మనకు రాకముందు మనం జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. సరే, ఎవరికైనా సరే ఏదైనా సస్పెక్ట్స్ వస్తే దీనివల్ల ఏమొస్తుందంటే, ఒకవేళ వైరస్ అటాక్ అయిన వాళ్ళకి దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏముంటాయంటే, విపరీతమైన జ్వరము, హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, కోల్డ్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, షివరింగ్స్ ఉంటాయి, మెయిన్ వచ్చి బ్లీడింగ్ సిమ్టమ్స్ అనమాట. ఇవన్నీ కూడా 15 డేస్లో, అది అటాక్ అయిన 15 డేస్ లోపల ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉన్నా దగ్గరలో ఉన్న మా హెల్త్ డిపార్ట్మెంట్ని కానీ, డాక్టర్స్ని కానీ సంప్రదిస్తే వాళ్ళకి మనం ఇక్కడ నుంచి వాళ్ళని ఐసోలేట్ చేసి, ఇక్కడ నుంచి మన స్విమ్స్కి తీసుకెళ్ళి శాంపిల్స్ తీపిచ్చి అక్కడ మనం వాళ్ళని ఐసోలేషన్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్లో కూడా మేము చెప్పడం జరిగింది, ఎవరైనా సరే అదర్ కంట్రీస్ నుంచి వచ్చేటప్పుడు ఏదైనా సస్పెక్ట్స్ ఉంటే వాళ్ళు ల్యాబ్ పెట్టుకొని అక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేసి స్విమ్స్కి పంపిస్తారు. అక్కడ కానీ ఏదైనా కానీ డయాగ్నోసిస్ అయితే వాళ్ళని ఇమీడియట్గా ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందాయి సార్ మనకి? రాష్ట్ర ప్రభుత్వం అయితే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ను, ఈ ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశారు. వాళ్ళకందరికీ కూడా ఎక్కడైనా సరే ఏ కేసు నమోదైనా సరే మనం హెల్త్ డిపార్ట్మెంట్ హైయర్ అథారిటీకి కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కానీ తెలియజేస్తే ఇమీడియట్గా వాళ్ళు కేర్ తీసుకుంటారు. కొంతమంది చూసుకున్నట్లయితే వస్తున్నటువంటి ప్రతిరోజు నిత్యం తిరుపతి విమానాశ్రయానికి 15 విమానాలు చేరుకుంటున్నాయి. దీంతో 2000 మంది ప్రయాణికులు పైగా రాకపోకలు జరిపిస్తున్నారు. వస్తున్నటువంటి ప్రయాణికులకి అనునిత్యం క్షుణ్ణమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాము, ఎప్పటికప్పుడు వారిని గుర్తిస్తామని చెప్పేసి కూడా వైద్యాధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పవర్ టు స్టూడియో.